మనం చేసిన పని అన్నటువంటిది ప్రజలు చెప్తారు. పాలకులు వ్యవహారాలకు సంబంధించి, రాజకీయాలకు సంబంధించి. కాశీలో అది స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్‌ని ఎవరిని అడిగినా సరే, రాజకీయం ఎట్లా ఉంటుంది? ఇప్పుడు మోడీ పోటీ చేస్తున్నారు కదా! ఇది లాస్ట్ ఫేజ్ కదా! అంటే, లాస్ట్ ఫేజ్ అయినా, ఫస్ట్ ఫేజ్ అయినా సరే మోడీనే గెలుస్తారు. ఎందుకని? అంటే, గత 10 ఏళ్లలో మా జీవితాల్లో మార్పొచ్చింది అన్నటువంటి విషయం చెప్తున్నారు. ఎలాంటి మార్పు? అంటే భద్రతొచ్చింది. ఎస్పెషల్లీ ఇదివరకు సాయంత్రం 6 తర్వాత మహిళలు బయట తిరగడం కూడా కష్టంగా ఉండేదట. పెద్ద ఎత్తున దాడులు చేస్తుండేవాళ్ళట. ప్రత్యేకించి బొట్టు పెట్టుకుని వచ్చినటువంటి వాళ్ళ మీద దాడులు ఎక్కువ నడుస్తూ ఉండేది. దాంతో ఎవరైనా భక్తులు వచ్చినటువంటి వాళ్ళు కూడా రాత్రిపూట్లన మూవ్ అయ్యేవాళ్ళు కాదట. వాళ్ళకు కూడా వీళ్ళు తీసుకెళ్లేవాళ్ళు కాదట. ఎందుకంటే వాళ్ళని డైరెక్ట్గా కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ లాక్కుపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయట. ఆ స్టేజీలో ఇబ్బంది పడ్డాము. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి పూర్తిగా పోలీసులు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇది ఉండట్లేదు. ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి, ఆ నెంబర్ అది 112 ఏదో నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ కనుక కాల్ చేస్తే 5 నిమిషాల్లో పోలీసులు అక్కడ వాళ్తారు. ప్లస్ ఏ మహిళకి చిన్న సమస్య వచ్చినా సరే వెంటనే సీరియస్గా ఉంటుంది. అట్లాంటి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని కాల్చి చంపారట ఇంతకుముందు. వీటన్నిటి పరిణామం అది. రెండవది వచ్చేటప్పటికి మౌలిక వసతులు ఊరు మొత్తం మీదన, వారణాసి మొత్తం మీదన కూడా మంచి ఇప్పుడు గంగతో నీళ్ళు. ఇదివరకు ఏంటంటే వారణాసిలో వీళ్ళున్నా సరే మంచినీళ్ళు వేరే నుంచి అందేయట. దాన్ని అంటే ఊళ్ళో వాళ్ళు గంగ స్నానం అంటే గంగకెళ్ళి చేయాల్సిందే. ప్లస్ అప్పుడు సరిగ్గా నీళ్ళు ఉండేవి కాదట. అలాంటిది ఇప్పుడు వాటర్ గంగ ఫ్లో అవడం ఒక ఎత్తు. రెండవది గంగకి సంబంధించినటువంటి దాంట్లో ఇంటింటికి కూడా ఇప్పుడు గంగ స్నానం చేసినట్టే. ఎందుకంటే టోటల్గా ఫిల్టర్ ప్లాంట్ పెట్టించేసేసి వాటర్ మొత్తాన్ని గంగ వాటరే ఊరంతా కూడా వాడుతున్నారు. వాటిని వినియోగిస్తున్నారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు నిత్య గంగా స్నానం చేస్తున్నట్టే. ఇలాంటి మార్పులు అనేకం సంభవించినాయి మోడీ వచ్చాక. రోడ్లు మెరుగుపరచడం దగ్గర నుంచి మౌలిక వసతులు మెరుగుపరచడం దాకా అన్నీ అన్నటువంటి. కాబట్టి మన శక్తి ఏంటి అన్నటువంటిది మనం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు తెలియవచ్చు. కానీ తర్వాత పవర్లో ఏది మనం ఎంత పని చేశాం అన్నటువంటిది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అనడానికి ఏ ఒక్కళ్ళు కూడా. ఒక 35% ముస్లిమ్స్ ఉన్నారు కాశ్మీర్లో. వాళ్ళల్లో మాత్రం మోడీ మీద వ్యతిరేకత ఉంది. అయితే మహిళల్లో మోడీ పట్ల సానుకూలతే ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాత మహిళలు ఇదివరకు కంప్లైంట్ పెట్టడానికి ఏ పోలీసు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు మహిళలు కంప్లైంట్ పెట్టగానే ముస్లిం మహిళలైనా సరే వెంటనే పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు మహిళల ఓట్లు, ముస్లిం మహిళల కూడా ఇటు ఓట్లు మూవ్ అవుతున్నాయి. 100కి 70% మంది మోడీకి ఓటేస్తారని చెప్పి స్థానికులు చెప్తూ ఉండటం స్పెషల్.